భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లోని 250 నుంచి 300 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. విక్రోలి ప్రాంతంలో అత్యధికంగా 316 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. అంధేరి, బాంద్రా వెస్ట్, వసై ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ముంబై వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. यहाँ पे फंसी हुई है, यहाँ पे इतना पानी है। ఇక రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లోనూ పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని బీఎంసీ విజ్ఞప్తి చేసింది. यहाँ पे फंसी हुई है, यहाँ पे इतना पानी है। ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 48 గంటల పాటు నగరంలో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హెచ్చరించింది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం ముంబైలో జూలై నెల సగటు వర్షపాతంలో 74% సమానం. అలాగే వార్షిక సీజనల్ వర్షపాతంలో 25% అని ఐఎండీ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.